నటీనటులు కొందరు తమ పని పట్ల చాలా డెడికేషన్ చూపిస్తూ ఉంటారు. దెబ్బలు తగిలినా సరే షూటింగ్స్కి అటెండ్ కావడం, గర్భంతో ఉన్నా సరే తమ పాత్రకి సంబంధించిన సీన్స్ త్వరగా షూటింగ్ పూర్తయ్యేలా చూడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆనాటి నుంచి ఈ తరం హీరోల వరకు ఎందరో ఇలా డెడికేషన్తో వర్క్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం, వార్తలు వింటూనే ఉంటాం. ఇలాంటి సందర్భమే తనకు ఎదురైందని నటి రమ్యకృష్ణ కూడా తాజాగా చెప్పుకొచ్చారు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాస్ సాంగ్కి స్టెప్పులు వేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆమె. ఇంతకీ ఎప్పుడు జరిగిందనేది ఒకసారి చూస్తే, హీరోయిన్ రమ్యకృష్ణ అంటే ఎవరైనా సరే టక్కున గుర్తుపడతారు. హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేశారు ఆమె. ప్రస్తుతం కీలక రోల్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్నారు ఇండస్ట్రీలో. ఈ జనరేషన్ వాళ్ళకి రమ్యకృష్ణ అంటే బాహుబలిలోని శివగామే గుర్తుకు వస్తుంది. ఈ పాత్ర ఆమెని మరో స్థాయిలో నిలబెట్టింది. తాజాగా రిలీజ్ అయిన లైగర్ సినిమాలో కూడా హీరో తల్లి పాత్రలో కనిపించి సినిమాలో రీసౌండ్ తెప్పించేస్తారు ఆమె. ఒకప్పుడు రమ్యకృష్ణ అంటే కుర్రాళ్ళంతా ఫుల్ ఫిదా అయ్యేవారు. డ్యాన్సులు, గ్లామర్తో మెప్పించింది ఆమె. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక రోల్స్ చేస్తూ టీవీ షోల్లో కూడా జడ్జిగా కనిపిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డ్యాన్స్ ఐకాన్ షోకి జడ్జిగా వస్తున్నారు రమ్యకృష్ణ. ఈ షోలో తన గురించి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ని తాజాగా ఆమె బయటపెట్టారు. ఇప్పటి వరకు ఈ విషయం చాలామందికి తెలియదట. ఈ షోలోని కంటెస్టెంట్స్ నాలుడు సినిమాలోని రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ సయ్యా సయ్యారకు డ్యాన్స్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత ఈ పాట గురించి రమ్యకృష్ణ మాట్లాడారు. ఈ సాంగ్కి డ్యాన్స్ చేసే సమయంలో తాను 4 నెలల గర్భవతినని ఈ విషయాన్ని తెలియచేశారు ఆమె. అందుకే ఈ పాటని అంత త్వరగా మర్చిపోలేనని చెప్పుకోవచ్చారు. ఆ సాంగ్లోని ఎన్టీఆర్ ఎనర్జీ, మాస్ స్టెప్పులు వేరే లెవెల్లో ఉంటాయని రమ్యకృష్ణ రివీల్ చేశారు. తారక్ సింహాద్రి సినిమాలో కూడా రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసి కుర్రాళ్ళను మైమరిపించేలా చేశారు. చాలామంది స్టార్ నటీనటులను మనం ఎప్పటికీ మర్చిపోలేం. వారి నటనతో అంతలా మార్కు మనపై ముద్ర వేసి ఉంటారు. రమ్యకృష్ణ కూడా నటన విషయంలో అలాంటి వారే. ఆమె ఎవర్ గ్రీన్ నటి అని ప్రతి ఒక్కరూ అంటున్నారు.